హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. సో అప్డేట్ వచ్చేసి నైట్ మాటిసార్ లైవ్లో మాటిసార్ ఫ్యూ పాయింట్స్ షేర్ చేసుకోవడం జరిగింది. సో విత్డ్రాల గురించి అండ్ క్రిప్టో విత్డ్రాల గురించి అండ్ విత్డ్రాల్ లిమిట్ గురించి అండ్ ఫ్యూ మినిట్స్ మన సైడ్ అనేది టేక్ డౌన్ చేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ అనేది నైట్ వెబినార్లో మాటిసార్ షేర్ చేసుకోవడం జరిగింది. సో ఫౌండర్స్, ఈ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నా. అయితే మన ఛానల్లో ఎవరైతే కొత్తగా విజిట్ అవుతారో సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మాటిసార్ ఏం చెప్పడం జరిగిందంటే హాఫ్ అన్ అవర్ 10 or 15 minutes మన సైడ్ అనేది టేక్ డౌన్ చేయడం జరుగుతుంది. బికాస్ అక్కడ అప్డేట్స్ నడుస్తున్నాయి. సో నిజంగా మాటిసార్ చెప్పినట్టే సో మన సైడ్ అనేది నైట్ 10 to 15 minutes మన సైడ్ అనేది అండర్ మెయింటెనెన్స్ లోనే ఉన్నది. సో అక్కడ అండర్ మెయింటెనెన్స్ ఎందుకు చేయడం జరిగిందంటే సో ప్రజెంట్ ఓ కనెక్ట్ మీద చాలా గ్లిచెస్ వస్తున్నాయి అండ్ చాలా మందికి వైట్ పేజ్ అని ఓపెన్ అవుతుంది అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఓ కనెక్ట్ మీద ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి టేక్ డౌన్ చేయడం జరిగింది. సో మన సిస్టమ్ స్టేబుల్ అవుతుంది కాబట్టి సో ఇంకా అప్డేట్స్ నడుస్తున్నాయి. సో లేనివి యాడ్ చేస్తారు అండ్ అన్నెసెసరీ థింగ్ తీసేస్తారు. సో ఇలాంటి అప్డేషన్ నడుస్తున్నాయి కాబట్టి సో అక్కడ టేక్ డౌన్ చేయడం జరిగింది ఒక 10 to 15 minutes. సో అది క్లియర్ అయిపోయింది. సో ప్రజెంట్ ఆల్సో మీరు ఓ కనెక్ట్ చూసుకుంటే డే బై డే స్టేబుల్ అవుతుంది. సో మన కంపెనీ లాంచ్ అయ్యి 1 week అవుతుంది. విత్ ఇన్ 2 weeks లో స్టేబుల్ అయిపోతుంది కంప్లీట్లీ. ఆఫ్టర్ 1 week తర్వాత ఇంకా మీరు గమనించినట్టయితే ఎక్స్ట్రాడినరీ టూల్ అనేది చూస్తాం మనము. ఎటువంటి గ్లిచెస్ మన ఓ కనెక్ట్ లో మనము చూడము. అందుకే సైడ్ టేక్ డౌన్ చేయడం జరిగింది అని మాటిసార్ షేర్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో ఫౌండర్స్, విత్డ్రాల్ మీరు పెట్టుకోవాలంటే ప్రజెంట్ హ్యాపీలీ విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. బట్ విత్డ్రాల్ పెట్టేటప్పుడు చాలా మందికి ఫెయిల్ అవుతున్నది. సో ఇక్కడ ఫెయిల్ ఎందుకు అవుతుందంటే సో మీరు విత్డ్రాల్ చేసేటప్పుడు సో ఎంతైతే అక్యురేట్ డాలర్ ఉందో ఒక $100 ఉంటే $100, $200 ఉంటే $200. సో ఇలా మీరు ఓన్లీ వర్డ్స్ లో కాకుండా సో మీరు జస్ట్ ఒక ఫిగర్ లో మాత్రమే అక్కడ టైప్ చేయాలి. సో కొందరు ఏం చేస్తున్నారంటే సో ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ కావాలి కాబట్టి సో ఇండియన్ సింబల్ వేస్తురు అండ్ డాలర్ లో కావాలి కాబట్టి సో డాలర్ సింబల్ వేస్తురు. సో డిఫరెంట్ సింబల్ వేస్తురు. సో మీరు సింబల్ వేసినట్టయితే సో మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. సో విత్డ్రా సక్సెస్ఫుల్ కాదు, రెడ్ కలర్ లో అది తీసుకోదు. సో ఇలాంటి మిస్టేక్ చేస్తున్నారు. సో ఇలాంటి మిస్టేక్ కూడా చేయకూడదు. ఓన్లీ విత్డ్రా చేయాలంటే ఓన్లీ ఎంత అమౌంట్ ఉంటుందో సో అమౌంట్ నంబర్ లో ఉంటది కదా, సో నంబర్ లో మాత్రమే మీరు అక్కడ పేస్ట్ చేయాలి అని ఆల్సో షేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విత్డ్రా లిమిట్ ఎంత అంటే సో స్టార్టింగ్ లో చూసుకుంటే విత్డ్రా లిమిట్ ఎంత ఉన్నదంటే సో 999 విత్డ్రా లిమిట్ ఉండేది. బట్ ఇప్పుడు 25K కు మనకు లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అయితే మీ దగ్గర $25,000 ఉంటే సో మీరు సింపుల్లీ డ్రా చేసుకోవచ్చు. సో డ్రా చేసుకుంటే సక్సెస్ఫుల్ అవుతుంది. విత్ ఇన్ 10 days లో మీ అకౌంట్లో మనీ అనేది ఉంటుంది. ప్రజెంట్ మీరు $25,000 ఆల్సో మీరు డ్రా చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో 999 సో ప్రజెంట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎందుకు డే బై డే అలా చేస్తున్నారంటే మన సిస్టమ్ స్టేబుల్ అవుతుంది కాబట్టి డే బై డే అన్ని ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ పాయింట్ ఆల్సో షేర్ చేసుకోవడం జరిగింది నైట్ మాటిసార్. అండ్ మీరు ప్రజెంట్ మన సిస్టమ్ కి గమనించినట్టయితే సో డే బై డే మన సిస్టమ్ అనేది చాలా స్మూత్ అవుతుంది. సో మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్రిప్టోకు రిలేటెడ్. చాలా మంది క్రిప్టోలో ఆల్సో డ్రా చేసుకుంటున్నారు. సో ఫౌండర్స్, క్రిప్టో అంటే సో వాల్యూ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంటది. ఒకప్పుడు డాలర్ వాల్యూ ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. సో అప్ అండ్ డౌన్ అవుతుంటది క్రిప్టోలో. సో ఇక్కడ వాళ్ళ సజెషన్ ఏంటంటే సో మీరు డ్రా చేసుకోవాలంటే ఓ కాయిన్ లోనే చేసుకోండి. ఓ కాయిన్ అంటే సో మన ఓ కాయిన్ అక్యురేట్ వాల్యూ అంతే. 1 ఓ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు $1. సో ఎంతైతే మీరు డ్రా చేసుకుంటారో అంతా మీ వ్యాలెట్ లో ఉంటుంది. సో తగ్గదు పెరగదు అన్నమాట. సో మీరు క్రిప్టోలో చేసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. వాల్యూ తగ్గితే మీరు లాస్ కావచ్చు అండ్ వాల్యూ ఇంక్రీజ్ అయితే మీరు బెనిఫిట్ తీసుకోవచ్చు. సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి సో విత్డ్రాల్ పెట్టేటప్పుడు చూసి జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ వాళ్ళ సజెషన్ అండ్ నా సజెషన్ ఏంటంటే మీరు పెట్టుకోవాలంటే సో మీరు USDT డాలర్లోనే పెట్టుకోండి. సింపుల్గా అదే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓకే బ్రో మీరు విత్డ్రా చేసుకోమంటారు, ఓకే చేసుకుంటాము. బట్ ఓ వెరిఫై లేకుండా విత్డ్రాల్ ఎలా అవుతుంది, పాసిబులేనా? సో ఇలాంటి క్వశ్చన్ ఆల్సో అడుగుతున్నారు. సో ప్రజెంట్ ఓ వెరిఫై లేకపోయినా మనము విత్డ్రాల్ చేసుకోవచ్చు, పాసిబులే. అయితే ఓ వెరిఫై మనకు విత్ ఇన్ 1 or 2 weeks లో రాబోతుంది. సో ఆఫ్టర్ దట్ మనము ఓ వెరిఫై చేసుకోవాలి. సో ఓ వెరిఫై అంటే సో మన జెన్యూన్ ఐడినా కాదా అని వెరిఫై చేయడం జరుగుతుంది. రియల్ పర్సనా కాదా అని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలా అయితే ఆధార్ కార్డు ఉందో సో ఆధార్ కార్డు ప్రకారమే మన నేమ్స్ ఉండాలి మన ప్రొఫైల్లో. సో టోటల్లీ కంపెనీ చెక్ చేసి సో మనకు వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఒక బ్యాడ్జీ అనేది ఇస్తుంది మనకు వెరిఫై కంప్లీట్ అయిన తర్వాత. సో ప్రజెంట్ విత్డ్రా చేసుకోవాలంటే వెరిఫై ఉండాల్సిన అక్కర్లేదు.
ప్రజెంట్ ఓన్లీ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే చాలు మనము విత్డ్రాల్ సింపుల్లీ చేసుకోవచ్చు. అండ్ విత్డ్రాల్ చేసుకునేటప్పుడు సో మనకు డాక్యుమెంట్ అడుగుతుంది కంపెనీ. సో ఏదో ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ ఇవ్వాలని. సో అక్కడ డాక్యుమెంట్ ఆల్సో వెరిఫికేషన్ చేసుకుంటారు. ఎలా అంటే సో మీరు విత్డ్రాల్కి ఇచ్చిన డాక్యుమెంట్ అండ్ వైఎస్ ఐడికు మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ అంటే నేమ్ అనేది ఇదా కాదా, వేరే వాళ్ళు ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తురా, వేరే ఐడి ఏమైనా ఇచ్చిరా, సో ఇదే పేరా కాదా అనేది మన కంపెనీ పర్ఫెక్ట్లీ ఓఎస్ ప్రొఫైల్ టు కంపారిజన్ చేసుకొని అండ్ చెక్ చేసుకుంటుంది. అప్పుడే విత్డ్రాల్ సక్సెస్ఫుల్లీ చేయడం జరుగుతుంది. సో ఫౌండర్స్ ఇక్కడ మనం ఆల్సో వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఇస్తున్నామంటే ఇది ఆల్సో కేవైసీలో వన్ ఆఫ్ ది పార్ట్, వెరిఫికేషన్ లో ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్. సో ఫౌండర్స్ విత్డ్రాల్ చేసుకోవాలంటే జస్ట్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలి అండ్ మీ వ్యాలెట్ లో $100 మినిమం ఉండాలి, మాక్సిమం 25. సో ఇది ఉంటే మీరు హ్యాపీలీ విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ ఆల్సో క్లియర్ కావచ్చు. అండ్ కొన్ని కంట్రీస్ లో ప్రజెంట్ ఓ వెరిఫై పెండింగ్ ఉంది అంటే డాక్యుమెంట్ పెండింగ్స్ ఉన్నాయి. సో ఆ కంట్రీస్లో ఆల్సో కంప్లీట్ అయిన తర్వాత సో ఎంటైర్ మన ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీకి ఓ వెరిఫై చేయడం జరుగుతుంది. సో మనము వెరిఫై చేసుకోవాలి. సో ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ఇది. అండ్ ఫౌండర్స్ పేమెంట్ మెథడ్ కోసము మనము వెయిట్ చేస్తున్నాము. ఇంకా పేమెంట్ మెథడ్ స్టార్ట్ కాలే. సో త్వరలో పేమెంట్ మెథడ్ స్టార్ట్ అవబోతుంది. ఎవరైతే ప్యాకేజెస్ బై చేసుకోలేదో ప్రజెంట్ మీరు మనీ రెడీ చేసుకొని సిద్ధంగా ఉండాలి. పేమెంట్ ఆప్షన్ రాగానే ఇమ్మీడియట్లీ బై చేసుకోండి. సో ప్రజెంట్ పేమెంట్ మెథడ్ అయితే యాడ్ కాలే. సో మేబీ టుడే కావచ్చు, డే ఆఫ్టర్ టుమారో ఆల్సో కావచ్చు, ఎనీ టైంలో కావచ్చు. మనకు మొహమ్మద్ కమాల్ సార్ నుంచి ఆల్సో అప్డేట్ వచ్చింది. వన్స్ టెక్నికల్ గ్లిచెస్ సాల్వ్ అయిన తర్వాత మేము అగైన్ స్టార్ట్ చేస్తామని ఆల్సో చెప్పడం జరిగింది ఫౌండర్స్. అదే జరుగుతుంది. త్వరలో అయిపోవాలని కోరుకుందాము. విత్ ఇన్ 1 or 2 days అయిపోవాలని. సో మన పేమెంట్ మెథడ్ ఆల్సో స్టార్ట్ అవబోతుంది. గెట్ రెడీ ఫౌండర్స్. వీఆర్ సో ఇన్ ఇట్ 2 minutes సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ.